Hey guys, welcome back to our YouTube channel Aarti Kotagiri. సో ఇవాళ కూడా మీ ముందుకి సరికొత్త వ్లాగ్ పండగ వ్లాగ్తో వచ్చేసిన. సో ఇవాళ వచ్చేసి అట్ల బతుకమ్మ. ఫస్ట్లీ మీ అందరికీ అట్ల బతుకమ్మ శుభాకాంక్షలు. సో అట్ల బతుకమ్మ రోజు తెలిసింది కదా, అట్లు పోసుకుంటారు, దోశ అట్లు చేసుకుంటారు, దోశ రెండు ఒకటే కదా మోస్ట్లీ. అట్లా అంటే హోల్స్ లాగా వస్తాయి, దోశ అంటే కొంచెం ప్లెయిన్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇవాళ అట్ల బతుకమ్మని రెడీ చేసేసుకొని ఈవినింగ్ సెలబ్రేషన్స్ ఇక. సో మార్నింగ్ లేవగానే ఇక హెడ్ బాత్ చేసేసిన మంచిగా చక్కగా. సో ఇప్పుడు మమ్మీ వేడి వేడి దోశలు వస్తుంది, మంచిగా తినేద్దాం ఫస్ట్. చలో చూపిస్తాను మీకు కూడా. సో నా కోసం మమ్మీ దోశలు పోసేస్తుంది. మా దోశలు నాకేనా? సో తినేద్దాం ఇప్పుడు ఇక వేడి వేడిగా. దోశలు తినేసి ఇక మనము బతుకమ్మని పేరిచ్చేద్దాం. ఇక వేడి వేడి దోశ రెడీ, తినేసే నాన్న. సో తినేద్దాం. హాయ్, అట్ల బతుకమ్మ ఈరోజు అందరికీ అట్ల బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ కోసం ఒక ఇత్తడి ప్లేటు, పంచపాల, దేవుడికి నైవేద్యం 5 అట్లు, దానిపైన కాస్త షుగర్, బతుకమ్మ కడుపులోకి ఆకులు, కొమ్మలు, గుమ్మడి ఆకులు, పువ్వు, చక్రం పువ్వులు, 2 రకాల బంతి పువ్వులు, తంగేడు పువ్వు, గన్నేరు పువ్వులు, శంఖం పువ్వులు, గుమ్మడి పువ్వులు, సీతమ్మ జడలు, పచ్చ పువ్వులు, మొత్తం 9 రకాల పువ్వులు. వీటికి కాడలు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు, బంతి పూలైనా ఇవైనా. కానీ చక్రం పూలకు కాడలు ఉన్నాయి కాబట్టి ఇలా మాలలాగా చేసి కుట్టి పెట్టుకున్నామనుకో మంచిగా ఈజీగా అయిపోతుంది. ఈ శంఖం పువ్వులు కానీ, చక్రం పూలు కానీ, ఈ గన్నేరు పూలు కానీ, ఇలాంటి ఏ ఉన్నా కుచ్చి పెట్టేసుకుంటే ఈజీగా అవుతుంది మనకు. దాంట్లో పసుపు కుంకుమతోటి ముగ్గు వేయాల. ముగ్గేసుకున్నాం కదా, ఈ ముగ్గులో సమానంగా ఇట్లా కడుపులో కిందికి మంచిగా నింపుకోవాలి. మొత్తము ఫస్ట్ కడుపు నింపుకోవాలి, ఆ తర్వాత ఇలా గుమ్మడాకులు వేసుకోవాలి. ఇలా సమానంగా కట్ చేసుకోవాలి, బయటకు రాకుండా ఈ గుమ్మడాకును ఇలాగా కట్ చేసుకోవాలి ఉంటుంది కదా. దీన్ని 5 భాగాలుగా పెట్టాలి. ఎందుకంటే ఫస్ట్ గుమ్మడి పువ్వు మెయిన్. పువ్వు ఇట్లా కిందికి పెట్టుకున్నామనుకో ఫస్ట్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుంది. వరుస పువ్వులు అయిపోయినాయి కదా, ఇలా కడుపులో మంచిగా దట్టంగా నింపుకుందాం. ఎల్లో కలర్ బంతి పూలు ఇట్లా సెకండ్ స్టెప్కు పెట్టేసుకుందాం. ఇప్పుడు 3వ స్టెప్పు ఆరెంజ్ కలర్ పువ్వులు పెట్టేసుకుందాం. ఇక పువ్వులు ఇలా పెట్టేసేసుకుందాం, ఒకదాని వెనకాల ఒకటి. అమ్మ ఇలా మొత్తం ముందుకు వచ్చిన తర్వాత మనం ఈ 5 దోశలు, చక్కెర, ఇవి నైవేద్యం ఉంటుంది కదా, ఇది దీంట్లో పెట్టేసుకున్నాం అనుకో మనం ఎవరికి ఇచ్చినా బతుకమ్మ టెన్షన్ అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు దేవుడికి వేస్తారు, వేయరు చెరువులో, మళ్ళీ అదొక టెన్షన్ ఉండదు. ఎవరికి ఇచ్చినా మనకు టెన్షన్ అనేది ఉండకుండా ఉంటుంది. మమ్మీ చెప్పింది కదా, ఇట్లా కడుపు లోపల వేసేసింది అనమాట దోశల్ని. సో మనం ఇచ్చినా ఇవ్వకున్నా కానీ మంచిదే కదా, ఇక మనకు టెన్షన్ అనేది ఉండదు. ఎవరికి బతుకమ్మ ఇచ్చిరమ్మన్నా ఇచ్చేసి చెరువులో వదిలేస్తారు కాబట్టి మనకు దాని గురించి టెన్షన్ ఉంటుంది. మళ్ళీ ప్రసాదం వేయలేమా అన్న ఫీలింగ్ మనకు రాకుండా అందులో వేసేసాం అనుకో దాని గురించి టెన్షన్ అనేది ఉండదు, ఎవరితోనైనా పంపించేయచ్చు. సో ఇది ఒక టిప్ అనమాట మా మమ్మీ నుండి. ఈ టిప్ మీకు తెలిస్తే కమెంట్ చేసేయండి. మేమైతే ప్రతి ఇయర్ బతుకమ్మ అప్పుడు ఇట్లనే చేస్తాము. సో మీరు కూడా ఇట్లనే చేస్తారా లేకపోతే సపరేట్ వేస్తారో నాకు చెప్పేసేయండి కమెంట్ చేసేసి. మనము చిన్నవాటికి అట్ల బతుకమ్మకి శిక్లాలు ఉండవు కదా, అందుకోసమని ఈ అగరబత్తి ఉంటుంది కదా, దీని వెనకాల కాడను ఇలా సాఫ్ చేసేసుకొని దీన్ని ఇలాగా పెట్టేసేసుకోవాలి. ఒకటి ఇట్లా పువ్వులు కుచ్చేసేసుకోవాలి, ఇందులో పెట్టేసేసుకోవాలి. ఇలాగా రెడీ అయిపోయింది. బతుకమ్మ ఈజ్ రెడీ. ఈ బతుకమ్మ ఎలా ఉందో చూసి కామెంట్ చేసి చెప్పండి. బుజ్జి బతుకమ్మ అట్ల బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. క్యూట్గా వచ్చింది కదా, అసలు కలర్ఫుల్గా బుజ్జిగా క్యూట్గా వచ్చింది. సో ఇలా అయితే చేసుకున్నాం మేము బతుకమ్మని. సో మమ్మీ చెప్పినట్టు కమెంట్ చేసేయండి ఎలా ఉందో అట్ల బతుకమ్మ. బతుకమ్మ మనకు కంప్లీట్ అయిపోయింది కదా, ఒక దగ్గర ఇలా తుడుచుకొని ఇట్లా మనం ముగ్గు వేసుకొని గౌరమ్మని ఇక్కడ పెట్టేసుకోవాలి.
ఇక ముగ్గేసిన దగ్గర మన బతుకమ్మని పెట్టేసుకోవాలంట. మన బతుకమ్మ రెడీ. బతుకమ్మ రెడీ. ఇప్పుడు ముగ్గు దగ్గర పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలి. నువ్వు రెడీగమ్మని చెప్పి మా మమ్మీ మళ్ళీ దోశలు పోస్తుంది. ఎందుకు వస్తుందో అసలు దోశలు ఎందుకు వస్తున్నావు? ఇప్పుడు బతుకమ్మ కాడికి వెళ్ళాలి కదా నాన్న, అక్కడ అందరం కలిసి కూర్చొని తింటాం కదా, అందుకోసమని ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను. అప్పుడు నైవేద్యంకి అయిపోయింది, ఇప్పుడు మనకి. ఓకే ఓకే రాయిగా జల్దీ రెడీ అయిదాం. ఓకే మమ్మీ నేను కలిసి ఇది అయిపోయాక రెడీ అయిపోతాము. సో గెట్ రెడీ విత్ మీ కూడా చేస్తా, షార్ట్స్లో పెడతాను చూసేయండి అది కూడా. సో ఇప్పుడు ఇక రెడీ అయ్యేసి బతుకమ్మని తీసుకొని పోవాలి కదమ్మా? అవును బేటా. యా ఇక రెడీ అయిపోయేసి అయితే మేము తయారు చేసుకున్నాం ఆ చిట్టి అట్లా బతుకమ్మని అయితే ఇంటి ముందర ఫస్ట్ పెట్టి ఆడామన్నమాట అందరం కలిసి. సో పక్కన ఇంటి వాళ్ళు అందరు కలిసి ఆడాము. ఇక్కడ ఆడి ఇక పార్కులోకి వెళ్ళినాం. పార్కులో అయిందంటే అందరు బతుకమ్మలు తెస్తారనమాట. అందరం కలిసి అక్కడ ఆడి మళ్ళా చెరువు దగ్గరికి వెళ్ళి చెరువులో బతుకమ్మలు వేసి మళ్ళీ మనం తెచ్చుకున్న దోశల్ని పార్క్లో అందరం కలిసి కూర్చొని షేర్ చేసుకున్నాం అనమాట. సో ఇట్లా ఫైనల్గా అయితే అట్లా బతుకమ్మ చాలా సూపర్ అయిపోయింది అనమాట. ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట ఈ అట్లా బతుకమ్మని మేము అందరం కలిసి. మధ్యాహ్నం మన ఊర్లో ఉయ్యాలో మల్లె పూల నడి ఉయ్యాలో మల్లె పూలు నీకు ఉయ్యాలో పొడి తెస్తలేనమ్మ ఉయ్యాలో కింద ఉయ్యాలో పత్తి చెట్టు ఉయ్యాలో పత్తి ఉయ్యాలో ఉయ్యాల పాటల్లో తలపోసం ఆ పాటలితో నీవు ఫైనల్గా అయితే బతుకమ్మ ఆడేసి వచ్చినాము. ఎట్లయింది మా ఈరోజు? చాలా సూపర్గా అయింది, సక్సెస్ఫుల్. మస్తు ఎంజాయ్ చేసినాము. ఆంటీ వాళ్ళు కూడా అందరూ వీడియోస్ కానీ దాండియాలు కానీ ఎంకరేజ్మెంట్ సూపర్. మళ్ళీ కాలనీలో కూడా అందరు ఎంకరేజ్ చేస్తారు, మంచిగా వీడియోస్ తీస్తాము అంటే అందరు కూడా కోఆపరేట్ చేసి మంచిగా అందరం కలిసి వీడియోస్ చేసినాం, దాండియా ఆడినాము. లాస్ట్కి ప్రసాదాలు కూడా దోశలు పోసుకొని పోతాం కదా, అవి కూడా మంచిగా ఒక దగ్గర కూర్చొని అందరం పంచుకొని తిన్నాము. ఫైనల్గా అయితే
ఫుల్ సూపర్ సూపర్. సో మీకు కనుక మా బ్లాగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్తి కోటగిరి యూట్యూబ్ ఛానల్. ఎస్.